సాగరంలో సంసారనావ పార్ట్ 43 రచన మీనా కుమారి గారు. ఇంతలో ఆఫీస్ బాయ్ వచ్చి కావేరి గారు మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అలవేలు విని కావేరి అక్కకి అక్కడ ఏం పని ఆఫీస్లో అనుకుంది. సరే ఉంటా అని ఫోన్ పెట్టేసింది అలవేలు. శ్రీవాణి శ్రీరాములు భోజనం చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణని కూడా భోజనం చేయమనేసరికి అబ్బా భలే బాగున్నాయి వంటలు, అక్కలు బాగా చేస్తున్నారు వంటలు అని నవ్విన శ్రీకృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోయారు శ్రీరాములు. శ్రీవాణి అలవేలు జానకి మళ్ళీ మొదలు. అందుకే భయం వేస్తుంది మీ ఇంటికి రావాలంటే. నా వైపు మీరంతా ఆడ మగ తేడా లేకుండా అలా చూస్తూ ఉంటే భయంగా ఉండదా? తమ్ముడు అంటారో అక్కలు, అయినా కూడా నాకు ధైర్యం చాలడం లేదు సుమా అంటూ నవ్విన శ్రీకృష్ణ మాటలకు శ్రీవాణి ముందుగా నవ్వేసింది. అయ్యో రామా, అసలు కారణం చెప్పినా కూడా అర్థం చేసుకోవేమిటిరా బాబు అనుకుంది మనసులో శ్రీవాణి. నిజంగా కొట్టొచ్చినట్లు వసుంధరావదినిలా ఉండేసరికి అలాగే చూడాలనిపిస్తుంది శ్రీకృష్ణ వైపు. నవ్వినప్పుడు బుగ్గ చుట్ట కూడా అలాగే పడుతుంది వదినకు. అందుకే అన్నయ్య చూపు మార్చుకోలేకపోతున్నాడు. మాకే ఇలా ఉంటే పాపం అన్నయ్యకి ఎలా ఉంటుంది? ఇది నిజంగా సమస్య అనుకుంది శ్రీవాణి మనసులో నవ్వుకుంటూ. అలవేలు నవ్వుతూ, చూడు తమ్ముడు, నువ్వు మా అక్కలాగా ఉండడం వల్ల నీ వైపు చూస్తున్నాం, లేకపోతే ఎందుకు చూస్తాము అని. ఉండు, నీ సమస్య తీర్చడానికి నేను కూడా తీసుకొచ్చాను ఒక సాక్ష్యం అంటూ శ్రీరాములు వసుంధర దిగిన ఫోటోని తీసి చూపించింది అలవేలు. శ్రీకృష్ణ నిజంగా ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నిజంగా ఇన్ని పోలికలు ఎలా అనుకున్నాడు శ్రీకృష్ణ. చక్కగా కోలముఖం, కోటేసిన ముక్కుతో, పెద్ద పెద్ద కళ్ళతో, బుగ్గ చొట్టలతో, మంచి రంగుతో, నొక్కు జుట్టుతో, అదే ముఖం, అదేలాగా ఉన్న వసుంధర అక్క చాలా విచిత్రం అనుకున్నాడు శ్రీకృష్ణ. అర్థమైందా అన్నట్లు చూసింది శ్రీవాణి. జూనియర్స్ సీనియర్స్కి మర్యాద ఇవ్వాలి, ఆ విధంగా నా వైపు చూడడం పద్ధతి కాదు నువ్వు అన్నాడు. వెంటనే శ్రీవాణి వైపు చూసి నవ్వుతూ శ్రీకృష్ణ బొంగమూతి పెట్టుకుంది శ్రీవాణి. కాసేపు ముచ్చటగా చూశాడు శ్రీకృష్ణ. నువ్వు అలిగితే అందంగా ఉన్నావు, అలగకపోయినా అందంగానే ఉన్నావు అనేశాడు శ్రీకృష్ణ. శ్రీరాములు అలవేలు జానకి అందరూ అక్కడే ఉన్నారు, భయం కూడా లేకుండా. చూడు ఎలా అంటున్నాడు అసలు, ఆ అబ్బాయి మనస్తత్వం ఏమిటో అనుకుంది శ్రీవాణి ఆశ్చర్యంగా చూసి. అక్కడ నుంచి వెళుతూ జానకి నవ్వుతూ, పలక మీద తప్పబ్బాయి, ఒక పెళ్లి కాని ఆడపిల్ల గురించి పెళ్లి కాని అబ్బాయి అలా నలుగురిలో అనకూడదు అని రాసి చూపించింది పలకను శ్రీకృష్ణకు. అసలు నీకు మాటలు రావు అని ఎవరన్నారక్క? అందరికన్నా పవర్ఫుల్ డైలాగులు పలక మీద రాసి రామబాణంలాగా వదిలేస్తున్నావు మా మీద అంటూ. మరి నేను అలా అంటేనే తప్పైతే మీరంతా నన్ను అలా చూస్తుంటే మరి నాకు ఎలా ఉంటుంది? అసలే పెళ్లి కాని అబ్బాయిని కదా అంటూ నవ్వేశాడు శ్రీకృష్ణ. పలక తీసుకొని చదివిన శ్రీరాములు చూసి నవ్వేశాడు. అసలు మాటలు వస్తే మాటలతో అందరినీ ఒక చోట కూర్చోబెట్టిస్తుంది, జానకి పరిపాలన సాగించేస్తుంది మహారాణిలాగా. అది మాత్రం ఖాయమనుకున్నాడు ముచ్చటగా జానకి వైపు చూస్తూ శ్రీరాములు. శ్రీకృష్ణ మంచి అబ్బాయి, అందుకే ఉన్నదున్నట్టు మాట్లాడుతున్నాడు, అంతేకాని ఇంకేం భావం లేదు అన్నారు శ్రీరాములు జానకి వైపు చూస్తూ. అవును, నాకు కూడా అర్థమైంది, అసలు ఏ భావం లేదు అంటూ ఉన్న అలవేలు కళ్ళల్లోని ఒక రకమైన చురుకైన భావనను అర్థం చేసుకుని నవ్వింది జానకి ఒక పక్కకు తిరిగి. అదే నేను అనుకుంది అన్నట్లు కళ్ళతోని సైగ చేసింది జానకి. శ్రీవాణి మీద కాస్త ఇంట్రెస్ట్ చూపించినట్లు ఉంది ఈ అబ్బాయి పని కదూ అంటూ చెవిలో చెప్పింది అలవేలు జానకి. అదే నేను అనుకున్నాను అన్నట్లుగా కళ్ళతో అర్థమయ్యేలా చూపించింది జానకి. బాగుంది అలివేలు, మీ ఇద్దరు అలా మాట్లాడుకుంటే మేమేమనుకోవాలి అన్నాడు శ్రీరాములు నవ్వుతూ. అబ్బే ఏమీ లేదు బావగారు, మీరు చెప్పింది అక్షరాల నిజమని నేను చెప్తున్నాను, అది పిల్ల జానకి అక్క. అవును అవును అన్నట్లు చెబుతోంది అంతే అన్నది అలివేలు చాలా అల్లరిగా. మీ ఇద్దరు అలా కాదులే, నా మీద ఏదో మాట్లాడుకున్నారు, అది నాకు అర్థమవుతోంది ఆ అక్కయ్యలు అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ. ఏం అర్థమైంది తమ్ముడు చెప్పు అన్నది నవ్వుతూ అలివేలు. ఏం చెప్తావో చెప్పు అన్నట్లు చేత్తో సైగ చేసింది జానకి. ఏమీ లేదు, ఈ అబ్బాయి వసుంధర అక్కలాగా ఉన్నాడు, ఏదైనా పేరెంటం వస్తే అక్కలాగా బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి అనుకుంటున్నారు కదా నాకు అన్నాడు శ్రీకృష్ణ. అయ్యో రామా, కృష్ణ కృష్ణ అలా అనకూడదు అంటూ చెంపలేసుకుంది అలవేలు. చక్కగా 6 అడుగుల అబ్బాయివి, పైగా మా తమ్ముడివి, అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకు అన్నది అలవేలు. అవును, అలా ఎప్పుడు మాట్లాడకూడదు అంటూ నోటి మీద వేలు వేసుకొని మరీ చూపించింది జానకి నవ్వుతూ. ఇంటికి ఎవరైనా వస్తే చాలు, మీ ఇద్దరూ చాలు, వాళ్ళ బుర్రలు తినడానికి అంటూ నవ్వాడు శ్రీరాములు. ఇంతలో శ్రీనివాస్ వచ్చాడు. అయ్య బాబోయ్, మళ్ళీ ఈ బావగారు వచ్చారు, ఆయన కాసేపు నా వైపు అలాగే చూస్తారు మరి అంటూ నవ్వుతున్న శ్రీకృష్ణ వైపు చూసి అందరూ నవ్వేశారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి.
అలివేలు ముఖం ఒకలాగా పెట్టుకుంది. ఏమైంది అంటూ కళ్ళతోని చిలిపిగా ప్రశ్నించాడు శ్రీనివాస్. మూతి 3 వంకర్లు తిప్పింది అలివేలు. గులాబీ రేకుల్లాంటి చక్కటి అందమైన పెదాలను ముడిచి మరీ కవ్విస్తావు కదే అనుకున్నాడు మనసులో శ్రీనివాస్. భోజనం చేశారా అన్నది అలివేలు ఒక రకంగా చూస్తూ శ్రీనివాస్ వైపు. ఆ చేశాను, చెన్నై సాంబార్తో చాలా రుచిగా తిన్నాను అన్నాడు శ్రీనివాస్. ఆ మాటలు విన్న అలివేలుకి ఒక రకమైన ఇబ్బంది కలిగింది. తన మనసులో ఏ భావన లేదు, కానీ ఆఫీస్లో కావేరి మాటలు విని శ్రీనివాస్ నోటి వెంట చెన్నై సాంబార్ అని వినేసరికి తెలియని ఇబ్బంది కలిగింది అలివేలుకు. ఏమైంది అన్నట్లు చూసింది జానకి. సరే నేను వెళ్ళొస్తాను శ్రీవాణి, నువ్వు చెప్పిన వర్క్ చేయాల్సిందే, తప్పదు అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ. బైక్ రోడ్డు చివరకు వెళ్లే వరకు శ్రీవాణి కిటికీలో నుండి చూసింది. అల్లరబ్బాయి పేరుకు తగ్గట్టే అని నవ్వుకుంది మనసులో. జానకి అలివేలు వైపు చూసి, మనసులో ఏదైనా ఉంటే వెంటనే అడుగు, దాచుకోకు, సమస్యలు వస్తాయి, ఎందుకలా ముఖం ముడుచుకున్నావు, నాకు అర్థం కాలేదు అన్నట్లు పలక మీద రాసి చూపించింది అలివేలు జానకి చెవిలో చెప్పింది. జానకి అలివేల్ని లోపలికి తీసుకెళ్లి పలక మీద రాసి చూపించింది. ఇక్కడే ఉండాల్సిన వాళ్ళు మీరు, ఇటువంటి విషయాలు మొదట్లోనే తుంచేయాలి. ఆఫీస్లోకి అమ్మాయి రావడం, ఆ అమ్మాయి సాంబార్ పెట్టి భోజనం కూడా తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు కదా అని అది చదివిన అలివేలుకి ముఖం ఎర్రగా అయింది. అవును, జానకి అక్క చెబుతుంది నిజమే, అడుగుతాను అనుకుంది అలివేలు. లోపలికి వచ్చిన శ్రీనివాస్, ఏమిటి పండిన టమాటాలాగా ఉంది నీ ముఖం అన్నాడు నవ్వుతూ. ఏముందిలేండి, టమాటాల కన్నా వంకాయ ముఖాలు ఇంకా బాగుంటాయి అన్నది కోపంగా. ఏమిటి, వంకాయ టమాటా పులుసు పెట్టావా ఏమిటి అని అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. మీ పద్ధతి నాకు నచ్చలేదు అన్నది అలివేలు. డాబా మీదకు వెళ్ళి వాలు కుర్చీలో కూర్చొని అక్కడ ఉన్న సన్నజాజులు మాల కడుతుంది శ్రీవాణి. శ్రీరాములు లోపలికి వెళితే జానకి శ్రీరాముల కాళ్లకు నూనె రాసి మర్దన చేస్తుంది. ప్రయాణం చేసినప్పుడు కొందరికి ఇలాగే ఉంటాయి పాదాలు, వాచి దీనికే కంగారు పడతావే అన్నాడు శ్రీరాములు నవ్వుతూ. గదిలో ఉన్న శ్రీనివాస్ తలుపు దగ్గరికేసి, ఏమిటి ముఖం అలా పెట్టుకొని మాటలు వేరేగా మాట్లాడుతున్నావు, ఉన్నది మొఖాన అడగరాదు, ఏంటి నీ బాధ అన్నాడు శ్రీనివాస్. మీరు ప్రతిదీ నాకు చెప్పడం లేదుగా, అంత రహస్యంగా ఉంటున్నాయి, అందుకే నాకు కోపం, ఎవరి మీద కాదు, నా తెలివి మీద నాకే కోపంగా ఉంది అన్నది అలివేలు. మరింకే, నీ తెలివి నీకు అర్థమైంది కదా, తెలియని విషయాలు అడిగి తెలుసుకో, అంతేగాని తెలివి తక్కువ ఆలోచనలు చేయకమ్మా అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. సరే, నాకు మనసులో వచ్చిన ఆలోచన అడిగేస్తాను చెప్పండి అన్నది అలివేలు. చెప్పు అంటూ మంచం మీద వాలాడు శ్రీనివాస్ అలా మంచం మీద వాలి ఉన్నాడు. అలివేలు బొంగమూతి పెట్టుకొని కూర్చొనుంది. ఆమె తల్లోని మల్లెపూలు కవ్విస్తున్నాయి. శ్రీనివాస్ మనసును అలా లాగేస్తూ ఉన్నాయి. ఏ అలకైనా మాన్పించే చిట్కా భార్యాభర్తలు ఒకరికొకరు కలిసిపోవడమే అన్న విషయం బాగా తెలిసినవాడు శ్రీనివాస్. చూడబోతే బుగ్గల పూరి అలక పాన్పులా ఉంది. ఏమీ పోరి అంటూ తనదైన శైలిలో పాట పాడుతూ కవ్వింపుగా చూస్తున్నాడు భార్య వైపు శ్రీనివాస్. వీటికి ఏం తక్కువ లేదు, ఎంత తెలివో మీ మాటలకు, ఎవరూ లొంగిపోరిక్కడ ఆ అన్నది అలివేలు తన పెద్ద కళ్ళను అందంగా తిప్పుతూ. కళ్ళ ముందన్ని నీ కళ్ళతో సహా కవ్విస్తున్నాయి, నా మనసును ఇలా కట్టడి చేయడం ధర్మమా ఏమిటి, అలక చెప్పవే నా చిలక అన్నాడు శ్రీనివాస్ అలివేలు చేయి పట్టుకొని నవ్వుతూ. ఏమండి, నా మనసులో రకరకాల అనుమానాలు వస్తున్నాయి, నాకెందుకో భయం కూడా వస్తుంది, అది నిజమో కాదో తెలియడం లేదు అన్నది అలివేలు. పడుకొనున్న శ్రీనివాస్కి దగ్గరగా కూర్చుని శ్రీనివాస్ ఏమీ తెలియని వాడిలా అలివేలు నడుం పట్టుకున్నాడు. అబ్బా, నేను మీ దగ్గర కూర్చున్నాను అని మీరు ఇలా చేయకూడదు, నా ప్రశ్నలకు ముందు సమాధానాలు ఇచ్చి తర్వాతే మీరేదైనా చేయాలి అన్నది అలివేలు. ఓసి మొద్దు, పరీక్షల్లో కూర్చున్నప్పుడు కూడా ముందుగా తెలిసిన వాటికి జవాబులు ఇవ్వడం, ఖాళీలను పూరించడం నాకు బాగా అలవాటే. అలివేలు, అర్థం చేసుకోవే, నువ్వు ఇలా కూర్చుంటే నువ్వు అడిగే ప్రశ్నలు వినే వరకు నాకు మనసు ఆగుతుందా అంటూ నవ్వుతూ అలివేలుని బలవంతంగా మీదకు లాగి అల్లిబిల్లి మాటలతో మాయ చేసి మల్లెపూల మత్తైన సువాసనలు వెదజల్లుతుంటే పక్క మీద మారు మాట్లాడనివ్వకుండా అలివేలుని తన ప్రేమ ఒత్తిళ్లలో కట్టడి చేసి తన ముచ్చట్లు తీర్చుకున్నాడు శ్రీనివాస్. అలసిపోయి వాలిపోయి ఉన్న అలివేలు గడ్డం పట్టుకొని వెంటనే పైకెత్తి, అడుగు, ఏమడుగుతావు ప్రశ్నలు అన్నాడు శ్రీనివాస్ కన్ను కొడుతూ. నా ముఖం అలిగినట్లు ఉంది, అది గ్రహించిన మీరు చేయాల్సిందేమిటి, మీరు చేసిన పనేమిటి, ఇలా చేసిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నలకు నేను ఎలా చెప్పగలుగుతాను జవాబు,
ప్రశ్నలు ఎలా అడగగలుగుతాను? కాసేపు ఒకలా ఉంటుంది కదూ మత్తుగా అన్నది అలివేలు. మనసులో దాచుకోవడమే తెలియని నా తింగరి బుచ్చివి కొత్త పెళ్లి కొడుకుని ఈ విధమైన అందంతో కవ్విస్తే ఆగేదెలా? నువ్వు చెప్పే వరకు నేను ఎలా ఆగగలనే? నువ్వు నా పెళ్ళానివి, నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకోవచ్చు అని మీ అమ్మ నాన్నలు నాకు అప్పగించేశారు. 3 ముళ్ళు వేసి హక్కుని సంపాదించుకున్నాను కదా. అది ముందుగా జరిగిన విషయం. ఇప్పుడు నువ్వు అడుగుతున్నది నాకు తెలియని విషయం అని శ్రీనివాస్ అంటుంటే అలివేలు ముఖం తుడుచుకొని అబ్బా దాహంగా ఉంది అన్నది అలివేలు. అయితే సరే అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు శ్రీనివాస్. మంచినీళ్ళు తాగాలి అన్నది అలివేలు. మంచినీళ్ళు తాగుతావా? లేకపోతే నా ప్రాణాలే తాగుతావా? ఎందుకే అలా కావిస్తావు? ఆ చూసే విధానం ఏమిటి అంటూ నవ్వాడు శ్రీనివాస్. అలివేలులోని అందాలను ఎప్పటికప్పుడు కళ్ళతో ఆస్వాదిస్తూ మనసుతో ఆమె మనసును ప్రేరేపిస్తూ ఆమెతో ఏకమై మైమరచిపోవాలన్న తపనలో ఉన్నాడు కొత్త పెళ్లి కొడుకు శ్రీనివాస్. తెలిసి తెలియని ఆలోచనలతో ఏమవుతుందో ఏమిటో అన్న భయంతో జరగబోయేవి ఏమిటో అన్న తపనలో ఉన్న అలివేలు మనసులో ప్రశ్నలు మెలిపెడుతున్నాయి ఆమెను. అయితే అడుగుతున్నాను ఉండండి అన్నది అలివేలు. అడుగు, ఏమడుగుతావు అంటూ శ్రీనివాస్ చేసిన చిలిపి పనులకు మళ్ళీ బుంగమూతి పెట్టుకున్న అలివేలు. ఇలా చేస్తే ఎలా అడగను? నా మనసులో మీ మీద కోపం ఉన్న మాటలు అడగాలి. మీరు ఇలాంటి పనులు చేసినప్పుడు నాకు కోపం ఎక్కడుంటుంది అంటూ హ్మ్. హుహు అంటూ శ్రీనివాస్ గుండెల మీద చేత్తో గుప్పెడితో ప్రేమగా అంటూ అతని గుండెల మీద తల వాల్చుకుంది అలివేలు. ఇప్పుడు చెప్పు, నువ్వు అడిగేదాకా నేనేమి చెయ్యను అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. అలివేలు మాట్లాడుతూ నిజం చెప్పండి, మీరు నన్నే ప్రేమిస్తున్నారు కదూ అన్నది అలివేలు. నిన్ను కాక పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తే నీతో ఇలా ఎలా ఉంటానే అన్నాడు శ్రీనివాస్. పక్కింటోళ్ళు మీకు తెలుసా అన్నది అలివేలు కళ్ళు పెద్దవి చేసి. తిక్క రేగింది అంటే నీలో తిక్క మొత్తం పోయేలాగా తంతాను, చెప్పు అసలేం జరిగింది అంటూ ప్రేమతోనే అలివేలు జుట్టు పట్టుకొని ఆమె ముఖాన్ని చూస్తూ ప్రేమగా అడిగాడు శ్రీనివాస్. మరేమో నేను మీకు ఫోన్ చేశాను కదా ఆఫీస్కి, అప్పుడప్పుడు నాకు మొట్టికాయలు వేయకూడదు మరి అంటున్న అలివేలు వైపు చూస్తూ. వెయ్యను, చెప్పు అలివేలు, ఏం జరిగింది అన్నాడు శ్రీనివాస్. అప్పుడు అక్కడ కావేరి అక్క ఉన్నది అని తెలిసింది నాకు అన్నది అలివేలు. అవును ఉన్నది అన్నాడు శ్రీనివాస్. అదే ఆఫీస్లో ఆమెకేం పని అంటున్నాను అన్నది అలివేలు. బాగుంది, మనకన్నా ముందే వాళ్ళ దగ్గర పనిలో చేరిన వ్యక్తి కావేరి. ఆమె ఎక్కడకు భోజనం తీసుకొచ్చింది చంద్రశేఖరం గారికి అన్నాడు శ్రీనివాస్. అదేమిటి, నీళ్లు పోసుకొని ఉన్న మనిషి అంత దూరం ఎండలో భోజనం తీసుకుని వచ్చిందా? ఎలా ఊరుకుంటున్నారు వాళ్ళసలు? మనుషులేనా అన్నది అలివేలు జాలి పడిపోతూ కావేరి మీద. అయ్యో రామ, నువ్వు మొదలు పెట్టింది ఒక గొడవ, ఇప్పుడు మళ్ళీ వేరొక గొడవలోకి వెళ్ళావు, ఏమిటే నీ బాధ అన్నాడు శ్రీనివాస్ అలివేలు బొగ్గ పట్టుకొని. ఏమండి, ఎవరైనా బాధపడితే నేను చూడలేను, అలాగే నా భర్త దగ్గర ఎవరైనా ఉన్నా నాకు ఇష్టం ఉండదు, ఏం చేయను అన్ని ప్రశ్నలు నా మనసులో మెదులుతూ ఉన్నాయి, సమాధానాలు తెలుసుకోవాలని ఆతృత ఉంది, అందుకే నా బాధ అన్నది అలివేలు అమాయకంగా. నువ్వు, నీకు మాట వచ్చినా నీకు తెలివి తక్కువ, వదినకు మాట రాకపోయినా తెలివి ఎక్కువ, మీ ఇద్దరి ఆలోచనలతో మాకు బీపీలు తెప్పించకండి అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. మీకు ఎలా తెలుసు? అక్క జాగ్రత్తగా ఉండాలి కావేరి విషయంలో అయినా మరి ఎవరి విషయంలో అయినా ఇక్కడ ఒకళ్ళే ఉంటారు మీరు, జాగ్రత్తగా ఉండాలి అని పలక మీద రాసి చూపించింది అని అన్నది ఆశ్చర్యంగా అలివేలు. నీ ముఖం చూస్తే తెలీదా నీ అలకకు కారణం? నాకు కళ్ళు పోతాయి, కడుపుతో ఉన్న అమ్మాయి మీద అనుమానం ఎందుకే అన్నాడు శ్రీనివాస్. అవును అంటూ చెంపలు వేసుకుంది. కానీ మీరు తిన్నది కూడా మద్రాస్ సాంబార్ అన్నారుగా అన్నది మళ్ళీ అలివేలు కింది పెదవిని అలిగినట్టుగా ముందుకు తెస్తూ. అవును, వాళ్ళింట్లో వంట చేసింది సాంబారు, తను చేసిన సాంబారు నాకు ఇదివరకు తెలుసు కాబట్టి అన్నాను. అది కూడా తప్పేనా? అమ్మని ఫోన్లో విషయాలన్నీ విన్నావన్నమాట అయితే.
మామూలుగా లేదే నీ తెలివి అంటూ అలివేలు ముందు పెదవిని తన మునిపంటితో సున్నితంగా పట్టుకొని అల్లరిగా నొక్కాడు శ్రీనివాస్. ఏమిటి పని అన్నది అలివేలు. నాకు అలా కవ్విస్తే ఓర్చుకోలేను అని తెలుసుగా నీకు అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్. ఇప్పుడు మీరు చెప్తుంటే తప్పుగా ఏమీ అనిపించలేదు, కానీ నేను విన్నప్పుడు నాకేంటి వేరే ఆలోచనలు వచ్చాయి అన్నది అలివేలు. ఖాళీగా ఉంటే బుర్రలో ఇలాంటి ఆలోచనలే వస్తాయి. నువ్వు ఖాళీగా ఉండకు, ఇక నుండి చదువుకోవాలి. అదే విషయం మాట్లాడి వస్తున్నాను. జ్ఞానం లేకపోతే అజ్ఞానం అంధకారంలో దిగిపోతుంది. నీ బుర్ర బూజు పట్టి చూడు అలివేలు, నేను ఆ అమ్మాయిని ఇష్టపడలేదు, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది అన్న విషయం నీకు తెలుసు. అది జరిగిపోయిన సంఘటన. ఆమెకు వేరొకరితో పెళ్ళైపోయింది. అటువంటి అమ్మాయి జీవితంతో మనకేం పని? కాకపోతే కష్టాల్లో ఉన్నప్పుడు చూడలేను నేను ఆడవాళ్ళను. అందుకని ఆ రోజు రాత్రి ఆమెను వెళ్ళొద్దని మీకు ఎవరికీ తెలియకుండా మాట్లాడిన మాట నిజం. అదే నేను చేసిన తప్పు. అంత మాత్రాన నువ్వు ఏవేవో ఊహించుకొని ఎవరో ఒకరు ఏదో చెప్పినవి నమ్మి అనవసరంగా మనసు పాడు చేసుకోవద్దు. నేనేమి పిచ్చివాడిని కాదు. ఎవరితో అంటే వారితో జీవితాన్ని పంచుకోలేను. ముఖ్యంగా మీ ఆడవాళ్లకు అదే కదా అనుమానం. నా తొలి అనుభవం నీతోనే, అది కూడా చెప్తున్నాను. ఎవరి మీద ప్రమాణం చేయమంటావో చెప్పు అన్నాడు శ్రీనివాస్. అయ్యయ్యో, అలాంటి పెద్ద అనుమానాలు నాకు లేవు, కానీ ఎందుకో నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అన్నది అలివేలు. ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు తన భర్తతో పక్కన ఎప్పుడూ తానే ఉండాలి అనుకుంటారు. అది సహజం. అంతేకాని అలాంటి ఆలోచనలు ఎక్కువైతే, అనుమానాలకు ఎక్కువ స్థానం ఇచ్చి ప్రేమకు తక్కువ స్థానం ఇస్తే మనమే ఇబ్బంది పడతాం తెలుసా అన్నాడు శ్రీనివాస్. తెలుసుకుంటాను, ఇకపై ఇలా చెయ్యంలే అన్నది అలివేలు. నీకు ఇష్టమైన పనులు ఏమిటి అన్నీ చక్కగా చేసుకో. నేను చెప్పినట్లు నువ్వు చదువుకో, బాగా చదవగలవు అన్నాడు శ్రీనివాస్. లేదు, నాకు చదువు అంటే ఇష్టం లేదు. చెట్లు పెంచుతాను, ఇంకా ఏవైనా నేర్చుకోమంటే నేర్చుకుంటాను అన్నది అలివేలు. నిన్ను ఎక్కడికి పంపడానికి ఇప్పుడైతే నేను సిద్ధంగా లేను. ఎందుకంటే నీ మనసు ఇంకా పరిపక్వత చెందాలి. ఏ విషయం అంటే ఆ విషయం వినడం, నమ్మడం మోసపోవడం లాగా ఉంది. అందుకని నువ్వు కొంతవరకు తెలివిగా మారాలి. అప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు ఇబ్బంది ఉండదు అన్నాడు శ్రీనివాస్. నా గురించి ఇంత శ్రద్ధగా ఆలోచిస్తున్నారా మీరు అన్నది అలివేలు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. మరి భార్యను గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాము? పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతగా ఉండాలిగా. అన్నయ్య వదిన వాళ్ళు వెళ్ళిపోయాక మనమే ఉంటాము. అటువంటప్పుడు మీ భద్రత, సెక్యూరిటీ అన్నీ నేను చూసుకోవాలి. అది ఎలాగా ఏమిటి అన్న ఆలోచనలు నాకు ఉంటాయి. అటు చెల్లెలు, ఇటు నువ్వు బాధ్యత తీసుకోవాలి కదా. నేను అయినా చంద్రశేఖర్ గారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నప్పుడు మన జోలికి ఎవరు రారు. కొత్త చోట అయినా కానీ ఇబ్బంది లేదు అంటున్న శ్రీనివాస్ వైపు చూసి, నువ్వు మంచోడివి అన్నది నవ్వుతూ అలివేలు. మంచం ఎక్కిన ప్రతిసారి మంచోడివి అంటావు, దిగినప్పుడు వెంటనే అనుమానిస్తూ ఉంటావు. నీతో నాకు తంట వచ్చిందే బాబు అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. చీ, మీ మాటలో సిగ్గేస్తాయి నాకు వింటుంటే అన్నది అలివేలు కళ్ళు మూసుకొని. మరి భార్య దగ్గర ఎలా మాట్లాడాలి? భక్తిగా మాట్లాడమంటావా ఏమిటి అన్నాడు శ్రీనివాస్ కొంటెగా. అలా అని కాదు, పచ్చి పచ్చిగా మాట్లాడాల్సిన అవసరం లేదుగా అన్నది అలివేలు నవ్వుతూ. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు పచ్చి పచ్చిగా, ఆ తర్వాత దగ్గరగా జరిగి వెచ్చగా, ఇంకాస్త ముందుకు వెళ్ళి ఇంకా పిచ్చి పిచ్చిగా ఎలా అయినా మాట్లాడుకోవచ్చు, ఉండొచ్చు. చివరికి ఆ మాటలు, ఆ అల్లర్లు ప్రేమ విందుకు ఎదురు చూడాలి, కానీ గొడవలకు కాదు అంటూ నవ్వేసి అలివేలును హత్తుకొని, ఒసై నా బూరె బుగ్గల బుజ్జి, నువ్వే నాకు ఇష్టం, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నీకు తప్ప మరొకరికి నా మనసులో చోటు లేదు. ప్రేమ గొడవ నీతోనే, అన్నీ నీతోనే అని నవ్వేశాడు శ్రీనివాస్ మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. తనకు నచ్చిన ఉద్యోగం దొరికింది. చెల్లెలు చక్కగా తనకిష్టమైన చదువుకోవడానికి కాలేజీలో చేరింది. అలాగే వదినకు కూడా మాట వస్తే ఇబ్బందే ఉండదు. అన్నయ్య జీవితం ప్రస్తుతానికి ఆనందంగా ఉంది. మనసు మల్లెపూల తోటలో ప్రయాణిస్తూ ఉంది. కావేరి వల్ల మనసు ఏదో కొద్దిగా బాధపడింది, కానీ చంద్రశేఖర్ గారి కుటుంబం ఆమెకు ఇచ్చిన రక్షణ చూసి ఆనందంగానే ఉన్నాడు. అందుకే అలివేలు అడిగిన ఏ ప్రశ్నకు కోపం రాలేదు. ఆనందంగా ముద్దుగా సమాధానం చెప్పి ఆమె మనసును బుజ్జగించాడు. శ్రీకృష్ణ బైక్ స్టాండ్ వేసి లోపలికొచ్చాడు. శ్రీవాణి అక్కడికి కూర్చొని ఉంది. ఏమిటి అన్నట్లు చూసింది. నేను నా నోట్స్ ఇక్కడ మర్చిపోయాను అన్నాడు నవ్వుతూ. ఇల్లంతా జనం ఏరి అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ.
పెద్దన్నయ్య వాళ్ళు ఈ గదిలో ఉన్నారు, చిన్నన్నయ్య వాళ్ళు అటువైపు ఉన్నారు అంటూ నేను ఇక్కడ ఉన్నాను అన్నది శ్రీవాణి. అందరూ బిజీగా ఉన్నారా, నువ్వు ఒక్కదానివి ఖాళీగా ఉన్నావా అని శ్రీకృష్ణ నవ్వుతూ ఉంటే ఒక రకంగా సిగ్గు కలిగింది శ్రీవాణికి. కోపంగా చూసింది శ్రీకృష్ణ వైపు. ఏం మాటలు అవి అన్నట్లు శ్రీనివాస్ బయటకొచ్చాడు. శ్రీకృష్ణ వైపు చూసి ఏమిటి అన్నాడు నవ్వుతూ. నా నోట్స్ మర్చిపోయాను అంటూ. అయ్య బాబోయ్, మీ వాళ్లకు కనిపిస్తే నా వైపు చూస్తూ ఉంటారు, అందుకే భయం, కాస్త నోట్స్ బయటకు తెచ్చివ్వవా అంటూ బయటకు వెళ్ళి నిలబడ్డాడు శ్రీకృష్ణ. శ్రీనివాస్ నవ్వుతూ భలే అబ్బాయివి నువ్వు మొత్తానికి అంటూ నోట్స్ తెచ్చిచ్చాడు. వదిన పోలికలు ఒక అబ్బాయికి ఉంటే ఇంత అందంగా ఉన్నాడు, చిత్రమే సుమా అనుకున్నాడు మనసులో శ్రీనివాస్. శ్రీకృష్ణ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నవ్వుకుంది శ్రీవాణి. ఏమిటి శ్రీవాణి, నీలో నువ్వే నవ్వుకుంటున్నావన్నది అలివేలు. ఏం లేదు వదిన అని మళ్ళీ నవ్వేసింది శ్రీవాణి. శ్రీనివాస్ అలివేలు నవ్వేశారు. శ్రీకృష్ణ ఎప్పుడు వచ్చినా ఆనందం వెంటబెట్టుకొచ్చినట్లు ఉంటుంది అంటూ నవ్వాడు శ్రీనివాస్. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్